దుర్గాబాయ్తో మాట్లాడు. దుర్గాబాయ్ ఏంది మరి ఎన్ని ఇయర్స్ లవ్? మాకంటే పండాలి ఫ్రెండ్స్, మీరన్నా బాగా చేసుకుంటే పండగ. లవ్ అంటే ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్ లో ఉన్నారు? ఇప్పటికి 4 సంవత్సరాలు. నీ పేరు ఎత్తితేనే వాడు నవ్వుతున్నాడు. చిలక నవ్వు, చిలక నవ్వు. అదే కళ్ళు కూడా మూసుకుపోతున్నాయి వాడికి. అది అర్థం కదా. 11 సంవత్సరాల 4 సంవత్సరాల నుంచి లవ్. ఈ అమ్మాయి 19, నీది నాకు 29. తప్ప అంటే అమ్మాయి అసలు నేను ఏం చూసి పడిపోయిందంటావు? కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు, మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి. 4 ఇయర్స్ మరి పడేసిన వాళ్ళే. ఏం చేస్తాం, 29 సంవత్సరాలు కదా, కొద్దిగా టాలెంట్ ఉండద్ది అని చెప్పి నా దగ్గర సుఖపడతానికి. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. ట్యూబ్ ఉందిలే కానీ గాలి మాత్రం కొంచెం తగ్గుతా వస్తుంది ఏజ్ పెరిగేటప్పటికి. అంతే కదా. మళ్ళీ నువ్వు జాగ్రత్త. అమ్మాయి మూతి చూసావంటే మామూలుగా ఉండదు బ్రో. మూతి మీద మూతి మీద గుడ్డేసుకో. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవాడి. ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడు మరి మ్యారేజ్ ఎప్పుడు? ఒక 3 నెలలు. ఏమిటండి మీరు మాట్లాడేది? మ్యారేజ్ కి అంటే ఇంట్లో తెలుస్తుందా లేకపోతే ఆచారం లెగెత్తరు అనటమేనా? ఇక బాగా తెలుగు అమ్మాయి, నేను ప్రేమించిన అమ్మాయి. ఆహా, మొత్తం మరి మూతి గురించి ఆలోచిస్తుంది బ్రో నువ్వు. చాలా తెలుగు అమ్మాయి. నవ్విందంటే అబ్బో ఊరు మొత్తం పడిపోతారు. నీ మీద చేసి వాళ్ళ ఊరు తగిలి పెట్టేస్తాను అయింది. అమ్మాయి నవ్వుతో ఉండాలి ఒకసారి, నువ్వు మామూలుగా ఉండదు అమ్మాయి అంటావు. ఎవరు పిలిచిన వెళ్ళిపోయిద్ది, అది ఒక భయం నాకు. మళ్ళీ ఆరం వేసి పరిగెళ్ళిపోతాను, అన్నం వండుకొని తినేసి పనుకునిద్ది. బాత్రూమ్ కూడా ఇంట్లోనే, ఆ బాత్రూమ్ కూర్చుంటా ఇంక ఇంట్లోనే సాగిస్తుంది అనమాట. కడుకుడా నీళ్ళు లేకపోతే వాటర్ ఉన్నాయి అయితే ఆ డబ్బా నుంచి వస్తాయి నీళ్ళు. కరెంట్ పోయింది. వాటర్ సరిపోతే కరెంట్ పోయింది, అక్కడ ఏదో రిపేర్ ఉంటుంది, ఇంకా వాటర్ లేపుడు ఎలా? ఇంకా ఇంట్లో మంచి నీళ్ళు ఉంటాయి కదా, తాగి కడుక్కుంటాయి. డైరెక్ట్ ఒప్పుకో బ్రో. ఇంకా ఇంట్లో కూర్చుంటే నువ్వు వదిలి క్లీన్ చేస్తావు అంతేనా? చెప్పి డైరెక్ట్ గా పర్లేదు. అంతే కదా.